రోజుకి ఎన్నిసార్లు తినడం మంచిది? షుగర్ ఉన్నవారు ఎలా తింటే? ప్రతి విషయంలోనూ అందరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఫుడ్ విషయంలోనూ అంతే. ఒకరు రోజుకి 2 పూటలా తినాలని చెబితే మరొకరు 3 పూటలా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అసలు హెల్దీగా ఉండాలంటే రోజుకి ఎన్నిసార్లు తినాలి? ఆ ఆహారం కూడా ఉదయం, సాయంత్రం ఎప్పుడు తింటే మంచిది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని తీరాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంకి చేయాలి? ఎలా తింటే చక్కగా పనిచేస్తాయి? ఆరోగ్యంగా ఉంటారు? షుగర్ ఉన్నవారు తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాదు. తినే ఆహారాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవాలి. తినే ఆహారం ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? ఏ టైంలో తినాలి? రోజుకి ఒకసారి తినాలా? 2 సార్లు తినాలా? అసలు ఎన్నిసార్లు తింటే హెల్దీగా ఉంటాం? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని తీరాలి. ఇదే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అలవాటు. కొంతమంది రోజుకి 2 సార్లు తింటే, మరికొంతమంది 3 సార్లు, ఇక ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో తినడం మంచిదని మరికొంతమంది 4 సార్లు, ఆ పైనే తింటారు. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడడంలో రోజుకి ఎన్నిసార్లు తింటే మంచిదో తెలుసుకోండి. బ్రేక్ఫాస్ట్. చాలా మంది నిపుణుల ప్రకారం, బ్రేక్ఫాస్ట్ రోజూ ఖచ్చితంగా చేయాలి. దీనిని తీసుకోవడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది. రాత్రంతా ఫుడ్ లేకుండా ఉన్న బాడీకి బ్రేక్ఫాస్ట్ ఫ్యూయల్ని అందించినట్లుగా ఉంటుంది. దీంతో బాడీ యాక్టివ్గా మారుతుంది. నీరసంగా ఉండదు. అయితే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి అని తెలిసినప్పుడు, అందులో ఏం తినాలో కూడా స్పష్టంగా తెలిసి ఉండాలిగా. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే హెల్దీగా ఉండాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఎగ్స్, పనీర్ వంటివి ఉంటే చాలా మంచిది. దీనివల్ల మనం నెక్స్ట్ తీసుకునే మీల్ వరకు ఆకలి కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ పుష్కలంగా తీసుకోవాలి. ఫైబర్ తీసుకోవడం కూడా మంచిదే. బ్రేక్ఫాస్ట్ తిన్న వారితో పోలిస్తే తినని వారు ఎక్కువగా బరువు పెరుగుతారని చెబుతారు. తక్కువగా తింటే మెరుగైన మెటబాలిజం. అన్ని విషయాల్లో అపోహలు ఉన్నట్లే ఫుడ్ విషయంలో కూడా ఉన్నాయి. తక్కువగా తింటే మెటబాలిజం చక్కగా ఉంటుందనేది అపోహ మాత్రమే. మనం తిన్న ఆహారం జీర్ణం కావడం వల్ల జీవక్రియ పెరుగుతుందనే నిజం. అయితే జీర్ణక్రియ జరిగే టైంలో ఖర్చు అయ్యే శక్తి మొత్తం కూడా మనం తినే ఆహారం నుండే వస్తుంది. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయానికి 2 సార్లు తిన్నా కూడా అది ఎక్కువ పరిమాణంలో తింటే ఎక్కువసార్లు తిన్న కిందకే వస్తుంది. తినే ఆహారం ఎన్నిసార్లు తిన్నామని కాకుండా, ఎంత తింటున్నామనేది గుర్తుంచుకోవాలి. రెగ్యులర్గా తింటే మీ మొత్తం మెటబాలిజం రేట్, మీరు రోజంతా బర్న్ చేసే కేలరీల సంఖ్య పెరగదు. షుగర్ ఉన్నవారు. షుగర్ ఉన్నవారి విషయంలో ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి రెగ్యులర్గా తినాలి. ఎక్కువ ఫుడ్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్పీడ్గా తేడా కనిపిస్తాయని చెబుతారు. అయితే తక్కువ పరిమాణంలో భోజనం ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయని చెబుతారు. కానీ దీనికి సైన్స్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు. రెగ్యులర్గా కొద్దిగా తింటే కడుపు నిండినట్లుగా ఉంటుందని, ఆకలి తగ్గినట్లుగా అనిపిస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి ఫుడ్ మంచి ఆప్షన్. ఉదయం మనం తీసుకునే ఫస్ట్ మీల్ ఎక్కువగా తింటే రోజువారీ రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్. ప్రజెంట్ బరువు తగ్గడానికి ఫాస్టింగ్ అనేది చాలా మంది ఫాలో అవుతున్న విషయానికి. అంటే ఫుడ్ని కొన్ని గంటల్లోనే తినాలి. ఇలాంటివి ఫాలో అవుతున్నారు. దీనివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల శరీర కణాల్లో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు క్లియర్ అవుతాయి. ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదనే విషయానికి మనకి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్, మన అవసరాలని బట్టి ఉంటుంది. మీరు ఫాస్టింగ్ చేయాలనుకుంటే ముందుగా డాక్టర్ చేత చెక్ చేయించుకుని చేయడం మంచిది. మొత్తంగా రోజుకి తక్కువగా ఎక్కువసార్లు తినడం వల్ల ఎలాంటి ప్రత్యేకమైన లాభాలు ఉండవు. రెగ్యులర్గా తింటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా మెరుగవ్వవు. ఎప్పుడు తిన్నా కాస్తా తక్కువగానే తినాలి. రెగ్యులర్గా తక్కువగా తింటామనేది కాకుండా మీకు ఆకలిగా అనిపించినప్పుడు తినండి. కడుపు నిండగానే ఆపేయండి. ఇలా కంటిన్యూ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీనికి మనం ఇన్నిసార్లు తినాలి, ఇంతే తినాలి అని కాకుండా ఈ నియమం పెట్టుకోండి.
దీంతో పాటు మీ బరువుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసుకోండి. దానిని బట్టి పోర్షన్ కంట్రోల్ చేయడం మంచిది. అదే విధంగా డిన్నర్ ఎర్లీగా చేయాలి. దీనివల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకున్నవారవుతారు. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.